అందరికీ నమస్కారం అండి. ఎస్వీఏ న్యాచురల్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అలాగే ఇంకా చాలామంది నాకు 400+ వ్యూస్ వస్తున్నాయి ఒక్కొక్క వీడియోకి. కానీ సబ్స్క్రైబ్ చేయలేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటేనండి, పూర్వం మన అమ్మమ్మలు తాతయ్యలు ఎంత ఆరోగ్యంగా ఉండేవారు. ఎందుకంటే వాళ్ళ ఆహారపు అలవాట్లలో ఎటువంటి కెమికల్స్ లేని ఫుడ్స్ తీసుకునేవారు. వాళ్ళు సొంతంగా పండించేవి తీసుకునేవారు. అందుకే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. నేను అందుకే ఆలోచించి కొంతమందిని చూశానండి, బీపీ షుగర్స్తో బాధపడుచున్నారు. అలాగే ఆ బీపీ షుగర్స్ వల్ల ఎన్నో రకాల సమస్యలు. అటువంటి సమస్యలతో మనం బాధపడకూడదు. కొంతలో కొంతైనా మార్పు తెచ్చుకోవాలి మనం తినే ఆహారంలో అనే ముఖ్య ఉద్దేశ్యంతోనే నేను మల్టీగ్రెయిన్ ఆట, రాగి పిండి, అలాగే మనకి నువ్వుల నూనె, స్వచ్ఛమైన నువ్వుల నూనె, మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా బాదం యూస్ చేస్తున్నారు కాబట్టి బాదంని కూడా చూడిపిండిలో యూస్ చేయడానికి. అలాగే మీకు ఒక చిన్న విషయం అండి, ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను వేరే వాళ్ళని చూడడానికి. అక్కడ ఒక సామాన్య మధ్యతరగతి వారు వచ్చారు. వాళ్ళకి ఏమీ కాదండి, నరాల వీక్నెస్, అంటే నరాలు చచ్చుబడిపోయి కొంచెం సమస్యలతో బాధపడుచున్నారు. వారికి నెలకి 3800 మందులు రాశారు. వాళ్ళ పరిస్థితి ఏంటండి? సో మన ఫుడ్లోనే కొంత మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వారు అవుతాము.